నమస్తే. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ 2025 మార్చ్ కోసం ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్ ఇంకా 24 అవర్స్లో ఉందనగా లేదా ఎగ్జామ్ ముందు రోజు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ టైం మేనేజ్మెంట్ ప్లాన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇది సజెస్టివ్ వీడియో. మీకు కన్వీనియంట్గా ఉంటే ఫాలో అవ్వచ్చు, లేదా మీకు ఇంతకన్నా బెటర్ ప్లాన్స్ కానీ మీ ఓన్ ప్లాన్స్ మీకుంటే అది కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, మెయిన్గా గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియో ఇది. ఓకే, ఎగ్జామ్ ముందు రోజు మీరు ఆన్సర్ షీట్లో ఏది ముందు రాస్తారు, ఏది తర్వాత రాస్తారు అనే అవగాహనతో దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ కొంచెం బాగా వచ్చి మార్క్స్ బాగా స్కోర్ చేయగలిగిన స్టూడెంట్స్ ఫైనల్ ఎగ్జామ్లో ఆన్సర్ షీట్లో ముందు సెక్షన్ సి రాసి, తర్వాత సెక్షన్ బి రాసి, తర్వాత సెక్షన్ ఏ రాయొచ్చు. ఆఫ్ కోర్స్ టైం మేనేజ్ చేసుకోవాలి. 100 మార్క్స్ మినిమం అటెంప్ట్ చేయగలిగి ఉండాలి ఇది. సో ఇలాంటి స్టూడెంట్స్ ఫస్ట్ సెక్షన్ ఏ ప్రిపేర్ అవ్వాలి. అది కూడా ఎలా అంటే సెక్షన్ ఏలో మీకు ఫస్ట్ క్వశ్చను 2 యానోటేషన్స్ రాయాలి కాబట్టి 2 4 8 మార్కులు కాబట్టి 16 నిమిషాల్లో మొత్తం చూసుకోగలగాలన్నమాట. అంటే 16 నిమిషాల్లో మీరు ప్రోజ్ లెసన్స్ 5 ప్రోజ్ లెసన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన యానోటేషన్స్ కానీ లేదా కనీసం 3 ప్రోజ్ లెసన్స్కి సంబంధించిన యానోటేషన్స్ చూసుకోగలిగి ఉండాలి. ఆ 16 నిమిషాలు చాలకపోతే మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక రౌండ్కి మీరు 3 అవర్స్ ఎట్ అ స్ట్రెచ్ ఇవ్వగలగాలి. అంటే ఎగ్జామ్ మీరు 3 అవర్స్ రాస్తారు కాబట్టి ఒకసారి ప్రిపరేషన్ ఒక రౌండ్కి 3 అవర్స్ ఇవ్వాలి. ఆ రౌండ్ అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఇంగ్లీష్ అంత స్ట్రాంగ్గా లేము, కొంచెం ఇబ్బంది పడతాము అనుకునే స్టూడెంట్స్ ఫైనల్ ఎగ్జామ్లో ఏ సెక్షన్ అయితే ఫస్ట్ రాయాలనుకుంటున్నారో అది కాకుండా ఫైనల్ ఎగ్జామ్లో లాస్ట్ రాయాలి అనుకున్న సెక్షన్ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. అది కూడా క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయో ఇంటూ 2 టైమ్స్ అన్ని మినిట్స్ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెక్షన్ ఏలో 8 మార్క్స్ నాన్ డీటెయిల్డ్ ఆన్సర్ తీసుకున్నారనుకోండి, ఆ నాన్ డీటెయిల్డ్ ఆన్సర్కి సంబంధించి ఒక క్వశ్చన్ ప్రిపేర్ అవ్వడానికి 8 మార్క్స్ కాబట్టి మీరు మ్యాక్సిమం 16 మినిట్స్ తీసుకోవచ్చు ఒక రౌండ్లో, ఒక 3 అవర్స్లో. ఓకే రైట్. సో ఇలా అంటే సింపుల్గా చెప్పాలంటే ఫైనల్ ఎగ్జామ్లో మీరు ఏ సెక్షన్స్ అయితే ఏ సీక్వెన్స్లో అయితే రాస్తారో దానికి రివర్స్ సీక్వెన్స్లో మీరు ఎగ్జామ్ ముందు రోజు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అది కూడా హాఫ్ మార్క్ బిట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెక్షన్ సిలో ఫస్ట్ క్వశ్చన్ ఆర్టికల్స్ 3 మార్క్స్కి కదా, ఏ అండ్ టిహెచ్ఈ. అప్పుడు అది ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు 6 మినిట్స్ ఇవ్వాలి అంతే. 6 మినిట్స్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో ఆ రౌండ్లో మళ్ళీ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ రౌండ్ అంటే 3 అవర్స్ ప్రిపేర్ అయ్యి బ్రేక్ ఇచ్చి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ 3 అవర్స్ కూర్చోవాలి, లేదా కూర్చోవడము అంటే ఫోకస్ చేయాలన్నమాట. ఓకే రైట్. సో నాకు తెలిసినంతలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీస్. మీకు ఇంతకన్నా బెటర్ స్ట్రాటజీ తెలుసుంటే మీరు అది ఫాలో అవ్వచ్చు. రైట్, ఏదన్నా మీకు తెలియకపోతే మీరు కామెంట్లో అడగవచ్చు. రైట్, థ్యాంక్ యూ.